సహదేవుడు భవిష్యత్తు చూడగలిగే యోధుడు. భవిష్యత్తు అర్థమైపోయినా దాన్ని మార్చలేకపోతే. కురుక్షేత్ర యుద్ధానికి ముందు రాత్రి పాండవుల శిబిరం నిశ్శబ్దంగా ఉంది. ఒంటరిగా కూర్చున్నాడు సహదేవుడు. అతను ఆకాశాన్ని చూస్తున్నాడు. యుద్ధం ఇప్పటికే అతని కళ్ళల్లో కనిపిస్తోంది. కానీ అతను చూస్తున్నది భవిష్యత్తు కాదు, కాలం యొక్క ధర్మం. నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చాడు కృష్ణుడు. సహదేవా, నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి? సహదేవుడు తల వంచి, విజయం ధర్మం వైపు ఉంటుంది, కానీ ధర్మం కూడా రక్తం లేకుండా గెలవలేకపోతుంది. కృష్ణుడు స్వల్పంగా నవ్వి, కాలం నీకు ఏమి చూపించింది సహదేవా? కొన్ని క్షణాలు నిశ్శబ్దం. సహదేవుడు మెల్లగా మాట్లాడుతాడు. నాకు అన్నీ తెలుసు కృష్ణ. ఎవరు పడిపోతారో, ఎవరు బ్రతుకుతారో, ఎవరికి ఎంత బాధ వస్తుందో. అతని కళ్ళల్లో నీళ్లు. అన్నీ చూస్తున్నాను, కానీ చెప్పలేకపోతున్నాను. ఇది భవిష్యత్తు కాదు కృష్ణ, ఇది కాలం ఎలా నడుస్తుందో అర్థం చేసుకోవడం. కాలం ముందే నిర్ణయించిన దాన్ని మాటలతో మార్చలే. కృష్ణుడు నవ్వి, అలా అయితే మన ప్రయత్నం ఎందుకు? ప్రయత్నం మన బాధ్యత, ఫలితం కాలం యొక్క నిర్ణయం. కృష్ణుడు దగ్గరకు వచ్చి, అదే ధర్మం సహదేవా. విధి రాసింది మారకపోవచ్చు, కానీ మనము ధర్మం కోసం పోరాడటం మాత్రం ఆగకూడదు. సహదేవుడు కృష్ణుణ్ణి చూస్తాడు. అయితే నేను ఎందుకు ఈ జ్ఞానం పొందాను? కృష్ణుడు స్వల్పంగా నవ్వుతాడు. జ్ఞానం పొందటం కోసం కాదు, దాన్ని మోయగలవా అని తెలుసుకోవడానికి. సహదేవుడు ఇలా అడుగుతాడు, అయితే ఇలా తెలిసిన భవిష్యత్తుతో నేను ఎలా జీవించాలి? కృష్ణుడు నవ్వి, తెలుసుకున్నవాడు దాన్ని మోసుకోవాలి. అదే జ్ఞానం యొక్క నిజమైన పరీక్ష. భవిష్యత్తు తెలుసుకోవటం కాదు గొప్పది, దాన్ని మౌనంగా భరించటం గొప్పది. సహదేవుడు జ్ఞానం ఉన్న యోధుడు కాదు, జ్ఞానం మోయగలిగిన యోధుడు.